పురాణం చదివినా, భగవద్గీత చదివినా, భాగవతం చదివినా, రామాయణం చదివినా, ఉపనిషత్తులు ఏది చదివినా కానీ ఒక వివేకంతో చదవాలి. వివేకంతో చదవాలి. మనం చదివేటువంటిది మన ప్రత్యక్షంగా మన యొక్క జీవితానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా గుర్తించగలగాలి. అందని ద్రాక్ష పుల్లన అనేటువంటి దాన్ని కూడా గుర్తించాలి. మనం చదివేటువంటిది ఎందుకు చదువుతున్నాము అనేది ఒకటి, ఆ చదివిన దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటిది ఒకటి గుర్తుంచుకోవాలా. ఏం చెప్పారు, దానివల్ల వాళ్ళకి కథలో ఎలాంటి ప్రయోజనాన్ని వాళ్ళు పొందారు, ఇప్పుడు మరి అది వినటం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం కలుగుద్ది, వింటేనే ప్రయోజనం కలుగుద్దా, విన్నది ఏమైనా ఆచరిస్తే అలాంటి ప్రయోజనం ఏమైనా కలుగుతుందా అనేటువంటిది గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే, మనం ఆ కథ ద్వారా ఒక సందేశం, ఒక మెసేజ్ మనం అవగాహన చేసుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో మనం అనుష్ఠానం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మీరు గత కథల్లో ఉంటుంది, అంబరీషుడు విష్ణు భక్తుడు. అంబరీషుడు ఈ వ్రతం చేస్తూ ఉంటే ఈ మహాత్ముడు వస్తాడు, దూర్వాస మహర్షి అంటే కోపానికి పుట్టినిల్లు. కోపమే ఆయన రూపంలో ఉంటుంది అనమాట. ఈ ప్రపంచంలో కోపాన్ని చూడాలంటే ఆయన చూస్తే సరిపోయింది అనమాట, ఇంకా వేరే ఎక్కడా చూడక్కల్లా. లేకపోతే ఇప్పుడు కోపం బాగా ఉన్నోళ్ళని చూస్తే ఆ మహాత్ముడే దర్శనం అవుతుంది అనమాట, కోపం బాగా ఉన్నోళ్ళలో చూస్తే అనమాట, దూర్వాసుడు అనమాట. అంటే ఒక మనిషి కోపంతో ఉంటే ఎలా ఉంటాడు, కోపం లేకపోతే ఎలా ఉంటుంది జీవితం అనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. మనం కథ చదివిను, ఓకే బాగుంది, కథలో ఏమర్థమైంది అంటే, అంబరీషుడు వ్రతం చేస్తూ ఉంటే దూర్వాసుడు వచ్చాడు, వితౌట్ ఇన్విటేషన్, పిలవకపోయినా వచ్చినా కానీ ఈయన గొప్పతనం, మహాత్ముడు అంబరీషుడు మహాత్ముడు, మంచి భక్తుడు కాబట్టి గౌరవించాడు. రాగానే మంచిగా నమస్కారం చేశాడు, పాదాలు కడిగాడు, తీసుకొచ్చి ఉచిత సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎంత గౌరవించాడమ్మా, మంచిగా గౌరవించాడు. తర్వాత మరి వ్రత సమాప్తం చేయాలి అంటే ద్వాదశి గడియలు పూర్తి కాకముందే అది పూర్తి చేయాలన్నమాట, పూర్ణాహుతి చేయాలంటే నేను స్నానం చేసి వస్తానని వెళ్ళాడు. వెళ్ళినోడు తిరిగి రాడా, ఆయన చెప్పాలి, ఆయన తప్ప అక్కడే ఉండిపోయా. మరి ఇప్పుడు ఈయన చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా, మరి వ్రతం పూర్తి చేయాలి కదా, వ్రతం పూర్తి చేయాలి. అక్కడ ఈయన కూడా ఓన్ డెసిషన్ తీసుకోలేదు, పక్కన ఉన్నటువంటి మహాత్ముని యొక్క గైడ్లైన్స్ తీసుకుంటే నాయన తీర్థం తీసుకుని భోజనాలు అన్నదానం స్టార్ట్ చేసి అని చెప్తారు. అప్పుడు తీర్థం తీసుకొని అన్నదానం చేయటం అనేటువంటిది స్టార్ట్ చేస్తారు. ఇది ఆయనకి కోపం కలిగించింది. నన్ను ఇన్వైట్ చేసి నేను రాకముందే నువ్వు అన్నదానం చేస్తావా, వ్రతం పూర్తి చేస్తావా, నన్ను ఇన్సల్ట్ చేస్తావా, నన్ను అగౌరవపరచుతావా అని చెప్పి వచ్చాడు. తన మహిమ విద్య మొత్తం సంపాదించింది మొత్తం కూడా చూపిస్తాడు. ఈయన వేరే ఏమైనా ధ్యాస ఉందా, ఏం లేదు, కూర్చొని ఆ యొక్క హరినామ స్మరణ చేస్తూ హరిధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. అర్థమైందమ్మా? చూడండి, ఎంతో గౌరవించాడు, అయినా కానీ అతను తన యొక్క శక్తిని ప్రయోగించాడు. ఎందుకు? కోపం చేత అనమాట, షార్ట్ టెంపర్ చేత. అప్పుడు ఏం చేస్తాడు, శ్రీ మహావిష్ణువు ముందే అక్కడ ఒక సుదర్శన చక్రాన్ని రెడీగా ఉంచాడు. నా భక్తుడికి ఎప్పుడు ఏ ఆపద కలిగినా కానీ నువ్వు చూసుకొని చెప్పి, ఎప్పుడైతే దుర్వాసుడు ఆ శక్తిని ప్రయోగించాడో వెంటనే సుదర్శన చక్రం యాక్టివేట్ అవుతుంది, చైతన్యవంతం. వెంటనే అతని శక్తిని సంహరించి అతని వెంట పరిగెత్తితే అప్పుడు ఏం చేస్తాడు, ఫస్ట్ కైలాసం వెళ్తాడు. అయ్యా నువ్వే దిక్కు, నన్ను రక్షించాలని. నా వల్ల అవ్వదు, నా వల్ల దాన్ని సుదర్శనాన్ని కంట్రోల్ చేయడం నా వల్ల, విష్ణు దగ్గర నా వల్ల కూడా కాదు, అది అంబరీషుడు చెబితేనే ఆగుద్ది. దానికి అలాంటి డైరెక్షన్స్ ఉన్నాయి, దానికి అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబట్టడం జరిగిందనమాట. మళ్ళీ ఎప్పుడైనా దాన్ని కంట్రోల్ చేయాలంటే, నియంత్రించాలంటే మళ్ళీ అంబరీషుడే కంట్రోల్, ఆయన ఆగమంటేనే ఆగుద్ది. ఈ ప్రపంచంలో ఎవరు ఆగమన్నా ఆగదు, అది ఎవరైనా బ్రహ్మదేవుడు, ఈ ప్రపంచంలో ఇంద్రుడు ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేవరు. అప్పుడు లోకాలన్నీ తిరిగి చివరికి మళ్ళా అంబరీషుడి దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి నన్ను క్షమించు, పొరపాటైంది నేను అంటే సుదర్శన చక్రం ఆగు. ఏమిటి అర్థం, సారాంశం?
అంటే తన కోపమే తన శత్రువు. తన కోపం వల్ల, అహంకారం వల్ల, అజ్ఞానం వల్ల ఒక పూజనీయుడైనటువంటి వాడు దీనస్థితిని పొందాడు. అంటే ఒక ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఒక మహాత్ముడు ఇప్పుడు దీనస్థితిలో ఉండి ఒకడి పాదాల మీద పడి దేహి అని చెప్పి తన యొక్క ప్రాణాలని భిక్షగా అర్థించుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పించబడింది. మరి ఇప్పుడు ఈ పురాణం చదివితే మనకు ఏమనిపించాలా? పురాణం చదవంలోనే ఏమి విడిచిపెట్టాలా? కోపాన్ని విడిచిపెట్టాలి. పురాణంలోనే కోపాన్ని పురాణంలో పెట్టి మళ్ళీ ఈ పురాణాన్ని సెల్ఫ్లో పెట్టకూడదు. అర్థమైందమ్మా? పురాణాన్ని మాత్రమే, కోపాన్ని పురాణంతో సహా విడిచిపెట్టగలరు. సరే, ఇవాళ కార్తీక మాసం అయిపోతుంది కాబట్టి, అంటే గురువుగారు మేము ఎప్పుడో కోపాన్ని విడిచిపెట్టినాక మా దగ్గర ఇంకే ఉందని చెప్పి మళ్ళీ విడిచిపెట్టమంటున్నారని అనుకుంటారమ్మా మీరు? అనుకోరు. ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే వెళ్తా అక్కడ హోమగుండం ఉందిగా, ఆ హోమగుండంలో విడిచిపెట్టి వెళ్ళండమ్మా. మళ్ళీ వచ్చే కార్తీక మాసం దాకా ఒక్కసారి కూడా కోపం రాకుండా ఉండాలని చూసుకోండి. వదిలిపెడతారా వదిలిపెట్టరా? అమ్మాయి కాశీలో వెళ్ళి విడిచిపెట్టాలంటారు అమ్మ. ఏవి విడిచిపెట్టాలంటారు? 3 విడిచిపెట్టాలంటారు. ఒకటి కాయ, ఒక కాయ విడిచిపెట్టాలంట. ఒక పండు విడిచిపెట్టాలి, ఒక ఫలాన్ని విడిచిపెట్టాలి, కాయని విడిచిపెట్టాలి అంటారు. అవునా? కాయ అంటే ఏం కాయ? కాయ అంటే మనం తిననటువంటి వంకాయ, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, వంకాయ తినొద్దన్నాను, వంకాయ వదిలిపెట్టడం, మా గుమ్మడికాయ పడదని చెప్పారు. ఇక గుమ్మడికాయ, ఇక ఈ ప్రపంచం మొత్తం ఎతికినా ఎక్కడా దొరకనటువంటిది, ఎక్కడో శాస్త్రంలో చదివింది ఒక కాయ ఉంటుంది అనమాట. అది విడిచిపెడతారు అనమాట. అది ఎక్కడా దొరకంది. తనకి బాగా ఇష్టమైనటువంటి మామిడికాయని విడిచిపెట్టవనమ్మా. అట్లా ఇష్టమేని విడిచిపెడతారు. అసలు శాస్త్రంలో చెప్పబడినటువంటి ఉద్దేశం కాయ అంటే అరటికాయలో, వంకాయలో, గుమ్మడికాయలో, దోసకాయలో. కాయం అంటే శరీరం మీద వ్యామోహాన్ని విడిచిపెట్టమని అర్థం. అర్థమైందమ్మా? కాయాన్ని విడిచిపెట్టాలి, కాయలు కాదు విడిచిపెట్టాల్సింది. అర్థమైందా? ఫలాన్ని విడిచిపెట్టాలంటే మనం తినటువంటి అరటి పండ్లు, యాపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లు ఇట్లాంటివి కాదు. మనం చేసినటువంటి కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాన్ని విడిచిపెట్టాలి. కాయం అంటే శరీరాన్ని విడిచిపెట్టాలా, ఫలం అంటే అది విడిచిపెట్టాలి. ఈ రెండు వదిలిపెట్టి ఇంకే విడిచిపెట్టేస్తారన్నమాట. అవి కాదు విడిచిపెట్టాల్సింది. ఓకే, మరి మిగతా వాళ్ళు ఏవి విడిచిపెడితే మనకెందుకు? మనం ఇప్పుడు భగవద్గీత చదువుకుంటున్నాం కాబట్టి, దాంట్లో భాగంగా కార్తీక పురాణం కూడా చదువుకుంటున్నాం కాబట్టి, దుర్వాసుడిది గురించి విన్నాం కాబట్టి ఏమి విడిచిపెడదాం? కోపాన్ని విడిచిపెడదాం. విడిచిపెడతారా లేదా? గురువుగారు అట్లా మీరు గట్టిగా అంటే ఎట్లా అని అనుకుంటారమ్మా? కోపాన్ని విడిచిపెట్టి వెళ్ళండి, వెళ్ళేప్పుడు. అర్థమైందమ్మా? జయతుల సత్కృ ప్రభు మహారాజుకు జై. కార్తీక వ్రత మహిమా ఫలశ్రుతి 30వ అధ్యాయం అమ్మ. నైమిషారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునుల అందరికీ కూడా సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి 1000 నోళ్ళ కొనియాడరి. శౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరినందున సూతిని గాంచి, ఓ మునితిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవమెవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్య ఫలము ఇచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము, కావున దీనిని వివరించి తెలియజేయమని కోరిడి. అర్థమైందమ్మా? శౌనకాది మునులు సూత మహర్షిని అడిగారు, వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పారు. దీంట్లో కూడా చెప్పారనమాట. మనకి అంటే ఇవన్నీ మనం వినేటువంటివి ఆర్షడ్ వర్గాలు ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే విడిచిపెట్టడం ప్రయత్నం చేయాలన్నమాట. చేస్తే ఆ ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది. మోక్షము అంటే మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షమును పొందు ఉపాయమేమి అన్నారు. అర్థమైందమ్మా? మృత్యువు సంభవిస్తుందంట మానవులకి. ఏ మానవులకు సంభవిస్తుంది? మనకైతే కాదుగా అమ్మా, ఎవరికో మృత్యువు సంభవించుతున్నది. వాళ్ళకు మోక్షం కావాలని అడుగుతున్నారంట. మనకైతే కాదుగా అడగటానికి. మనం అమ్మ మనకేనా?
మనమేగా మానవులం అంటే, ఓ గురువుగారు మనమేగా మానవులం అంటే ఓకే. మరి అయితే మనం మోక్షం పొందాలని కోరుకోవాలా? ఇక్కడ ఏమైనా ఉంటే చెప్పండి మార్గం అని చెప్తున్నారు. మోక్షం పొందడం అంటే ఏంటి? అంటే ఫిజికల్ బాడీతో మొత్తం అయితే వెళ్ళటం ఉంటుందా? ఏమైనా ఉందా? మోక్షం అంటే ఏంటి? మొత్తం సర్వం సహా వెళ్ళటమా, కొంత ఎక్కడి నుంచి వెళ్ళటమా అమ్మ? మొత్తం అంటే ఫిజికల్ బాడీతో వెళ్తామా మనం? మోక్షం అంటే లేదమ్మా. అట్లా ఇద్దరు ముగ్గురికి ఎక్కడో అవకాశంగా, ధర్మరాజుకి ఒకడికి, అట్లే మనం విన్నటువంటి భక్త తుకారాముకి, నెక్స్ట్ మనకి వెంకటేశ్వర స్వామి మహాత్సవంలో చెప్పేటువంటి అమ్మ శ్రీరామచంద్ర, ఇట్లా కొంతమంది మహాభక్తులు ఉన్నారు. వాళ్ళంటే వెళ్తారనుకోమా. మనం బొందితో వెళ్ళే వాళ్ళని ఎక్కడన్నా కనపడ్డారమ్మా మీకు? మంది ఇక్కడే ఉంటుంది. ఇది అర్థమైందమ్మా? మోక్షం పొందాల్సింది ఈ శరీరం కాదు అమ్మ. మోక్షం పొందాల్సింది ఎవరు? ఈ శరీరం కాదు. అర్థమైందమ్మా? ఈ శరీరానికి వేరే ఒకటి కట్టుకొని ఉంది, అంటిపెట్టుకొని ఉంది, ముడిపడి ఉంది. దీన్ని వదిలిపెట్టనని ఒకళ్ళు లోపల కూర్చొని ఉన్నారు. దేన్ని వదిలిపెట్టనని? ఈ శరీరాన్ని వదిలిపెట్టనని చెప్పి లోపల ఒకళ్ళు గట్టిగా పట్టుకొని కూర్చున్నారే, వాళ్ళు ఆ పట్టు వదిలిపెడితే చాలు, అదే మోక్షం అంటే. మోక్షం అంటే అది ఎక్కడో ఉండే అదొక లోకం కాదమ్మా. మోక్షం అంటే వేరే కాదు. మనం దేన్నైతే బందీ చేసుకొని బంధంగా గట్టిగా పట్టుకొని ఉన్నామో, ఆ పట్టుకున్నటువంటి ఆ పట్టుని, ఆ బంధాన్ని విడిచిపెట్టడమే మోక్షం అంటే. అర్థమైందమ్మా? మనం ఏడ విడిచిపెడతాం? విడిచిపెట్టడం అంత తేలిగ్గా ఉందా? వామ్మో గురువుగారు అంత తేలిగ్గా గట్టి వదిలిపెడతాం. నేను వదిలిపెడతానా? మీరు కాదు, నేను వదిలిపెడతాను అంటే ఎవరు పట్టుకుంటే వాళ్ళు బందీ అయినట్టు. నేనైనా సరే, మీరైనా సరే, అందరం మానవులమే కదా. అందరం మానవులమే కాబట్టమ్మా వదిలిపెట్టడం అనేటువంటిది కష్ట సాధ్యమో అన్నారు. ఏమన్నారు? కష్టమే కానీ సాధ్యమవుతుంది కూడా. ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుంది కూడా అని కూడా చెప్తున్నారు. ఓకే. అంత సూతుడు ఆ ప్రశ్నలు ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యుగాది క్రతువులు నర్చిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించుచున్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనము ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానము చేయవలేను. అర్థమైందమ్మా? కార్తీక మాసంలో ఏం చేయాలి అంటే నదీ స్నానం చేయాలి అని చెప్పారు. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలేను. ఈ నెల రోజులు ఇక్కడ అర్థమైందమ్మా దీపదానం చేయటం. అంటే ప్రతి దానికి అమ్మ మనకి టైం తక్కువ ఉంది కానీ చెప్పుకోవడానికి, దీపాన్ని దానం చేయటం అంటే చాలామంది మనం ఏమనుకుంటాం, దీపం కుంది ప్రమిద వెలిగించి బ్రాహ్మణులకు దానం చేసి నమస్కారం చేయటం, ఇది దీపదానం మనకు తెలిసినటువంటి పద్ధతి. ఇవి వ్యవహారికం. కానీ ఒక ఆధ్యాత్మికంలో చెప్పేటువంటిదంటే దీపం అంటే లోపల వెలుగుతుంది దీపం కదా. ఆ వెలిగే దీపాన్ని దైవానికి సమర్పించాలి. అర్థమైందమ్మా? అంటే ఏంటంటే దీన్ని తనను తాను సమర్పించుకోవటం ఆత్మనివేదన అంటారు. నవవిధ భక్తులు ఏమంటారంటే ఆత్మనివేదన అంటారు. లేకపోతే దీన్నే పూర్ణాహుతి అని కూడా అంటారు. పూర్ణాహుతి అన్న ఇదే, ఆత్మనివేదన అన్న ఇదే, తనను తాను సమర్పించుకోవడం అంటే కూడా అదే. దీన్నే దీపదానం అంటారు. లోపల వెలిగే దీపం అంటే తనను తాను భగవంతుడికి సమర్పించుకోవడమే దీపదానంలో ఉండేటువంటి అంతరార్థం. అది మనం అర్థం చేసుకోవడం కోసం ఒక దీపం వెలిగించి బ్రాహ్మణయ్య గారికి ఇచ్చి నమస్కారం చేయటం అనేటువంటిది, లేకపోతే నదిలో విడిచిపెట్టడం, ఇది చేస్తూ ఉంటాం కదా రకరకాలుగా. అట్లా ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమును కానీ శివ ఆలయమును కానీ ఆవు నేతితో దీపారాధన చేయవలను. ప్రతి దినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవింతురు. సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులు అగుదురు.
ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక కానీ లేక ఆచరించు వారులను చూసి ఎగతాళి చేసిన కానీ వారికి ధన సహాయం చేయు వారికి అడ్డుపడిన వారును ఇకమందు అనేక కష్టముల పాలగుటయే కాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకరుల చేత నానాహింసల పాలు కాగలరు. అంతేకాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుదురు. అంటే సత్కర్మలు చేయకపోవటమే కాకుండా చేసేవారికి కొంచెం ఇబ్బంది కలిగించినా కానీ వాళ్ళకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి. అంటే ఇక్కడ రౌరవాది నరకాన్ని పొందుతారు అని చెప్పడం అనేటువంటిది, అంటే నరకాల్లో కూడా చాలా రకాలు ఉంటాయేమో, దాంట్లో ఇక్కడ ఒక రకాన్ని మనకు సూచించడం అనేటువంటిది. చండాలాది హీన జన్మలు ఎత్తుతారు అన్నారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక క్యాలిక్యులేషన్స్లో లెక్కేసుకుంటే హయ్యెస్ట్ అంటే బ్రాహ్మణుడు అని చెప్తారు, లోయెస్ట్ అంటే చండాలుడు అంటారు. చండాలుడు అనే దానికి శాస్త్రంలో ఏమని చెప్తారంటే కుక్క మాంసాన్ని వండుకొని తినేటువంటి వాడిని చండాలుడు అంటారన్నమాట. ఇప్పుడంటే హోటల్స్లో అన్ని రకాలు పెడుతున్నారు కాబట్టి ఎవరికి అర్థం కావట్లేదు, కానీ పూర్వకాలంలో అట్లా సెపరేట్గా ఉండేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు 5 స్టార్ హోటల్కి పోయిన తర్వాత మనకి చూపెట్టి వండుతాడమ్మా, జనాలకు తెలియదు కదా, అట్లా అయిపోయింది. ఓకే. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇకమందు సర్వసుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మల నుండి వాళ్ళకున్న సకల పాపములు హరించి మరు జన్మ లేక వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రత ఆచరించవలనని కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసం అన్నా కార్తీక వ్రతం అన్నా ఏవగింపు అసహ్యము కలను. అంటే కార్తీక మాసంలో అంటే భక్తులకు మాత్రమే ఇష్టంగా ఉండదు, భక్తులైనటువంటి వాళ్ళకి ఇష్టం ఉండదు అని చెప్తారు. ఇష్టం లేకపోవడమే కాదు, వీళ్ళని వెళ్ళనివ్వరు. వెళ్ళొస్తుంటే కూడా నిందారోపణ చేస్తూ ఉంటారు. భక్తులు బయలుదేరారమ్మ ప్రొద్దుటే అని చెప్పి రకరకాలుగా కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారమ్మా. సరే, అంటే ఎవరు చేసిన వాళ్ళకి చేసినటువంటి ప్రయోజనం కలుగుతుందమ్మా, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే అమ్మా మనం సత్కర్మ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక సత్కర్మ చేయడానికి మనం ఇప్పుడు సపోజ్ స్నానం చేయడానికి 4 లేచినాం అనుకోమ్మా, 4 లేచి లేకపోతే నది కాడికి వెళ్ళటం కానీ లేకపోతే ఇంట్లోనైనా అట్లా ఏర్పాటు చేసుకొని స్నానం చేయడం, పూజ చేయడం ఇవన్నీ చేస్తే ఒక 3 అవర్స్ పట్టిందాం. ఈ 3 అవర్స్ కూడా మన మనసులో దైవమే ఉంటాడు కదా, నేను దైవానికి సంబంధించిన సత్కర్మ చేస్తున్నాను అనేటువంటి ఆలోచనే ఉంటుంది మనకి. కాబట్టి ఆ దైవ ధ్యానంలో గడపడానికి అవకాశం కలుగుతుందన్నమాట. దానివల్ల బుద్ధి బలం పెరుగుతుంది, అంటే మనసు నిర్మలమవుతుంది. శరీరమే కాకుండా మనసు కూడా నిర్మలమవుతుంది. నిరంతరం దైవ ధ్యానంలో గడిపే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకు చాలా మార్పు వస్తుంది. అట్లా కావున ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలను. ఇటుల 1 రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో 1 రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించు. ఈ 1 రోజులు ధనవంతుడైనను పేదవాడైను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకము అబ్బును. ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును అని చెప్పారు. అంటే ఏంటమ్మా, మనం భక్తితో చేయాలి. మామూలుగా పురాణాల్లో మనకు చెప్తారన్నమాట. ఒక అతను రాజుగారి ఇంట్లో దొంగతనం చేసి వెళ్తూ ఉన్నాడు. చిన్నగా వెళ్తూ ఉంటే బట్టలు చూశారు, బట్టలు వెంట పడితే స్పీడ్గా వెళ్ళి వాళ్ళని తప్పించుకొని పోయి ఒక చెట్టు ఉంటే చెట్టు ఎక్కి చెట్టు పైన కూర్చున్నాడు. చెట్టు పైన కూర్చున్న తర్వాత తెల్లవారులు ఆ చెట్టు మీదనే ఉండు. ఎందుకంటే ఆ చెట్టు మారేడు చెట్టు, ఆయన ఎక్కిన చెట్టు మారేడు చెట్టు, దాని కింద శివలింగం ఉంది. ఆయనకు నిద్ర వస్తుందన్నమాట. నిద్ర వస్తుంటే నిద్ర రాకుండా ఉండడం కోసం ఒక్కొక్క ఆకు తెంచి కిందికి వేస్తున్నాడు.
ఒక్కొక్క ఆకు తెంచి కిందికి వేస్తుంది. కింద శివలింగం ఉంది, శివలింగం మీద పడుతుంది. ఆయన ఆ రోజు సాయంత్రం అన్నం తినలేదు, ఉపవాసం కూడా ఉన్నాడు. ఆకలి అవుతుంది కాబట్టి తినే పరిస్థితి లేక చుట్టూ బట్టలు తిరుగుతున్నారు, చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఒక్కొక్క ఆకు నిద్ర వస్తుందేమని ఒక్కొక్క ఆకు తెంచి కిందికి వేస్తున్నాడు. చూడండి అమ్మ, ఆ రోజు మారేడు చెట్టు మీద ఉపవాసం ఉన్నాడు. మారేడు చెట్టు మీద కూర్చొని ఉపవాసం ఉన్నాడు. ప్రతి ఒక్క ఆకు తెంచి వేస్తూ తెల్లవారులు స్వామికి మారేడు దళాలతో అభిషేకం చేశాడు. మరి ఉపవాసం ఉన్నాడు. ఇవన్నీ చేసినటువంటి కారణం చేత ఆయన మరణించేటువంటి టైంలో దొంగతనం చేసినటువంటి దొంగ అయినా కానీ వాళ్ళు కైలాసం నుంచి శివదూతలు వచ్చి అతను తీసుకువెళ్ళారని చెప్పి మనకు పురాణంలో రాస్తారు. ఏంటి అర్థం అంటే, ఒక దొంగతనం చేసేటువంటి వాడే ఒక చెట్టు మారేడు చెట్టు ఎక్కి, అసలు వాడికి అది మారేడు చెట్టు అని తెలీదు, కింద శివలింగం ఉన్న విషయం తెలీదు, ఆ రోజు ఉపవాసం ఉన్న విషయం కూడా తెలీదు, ఆ రోజు కార్తీక సోమవారం అని కూడా వాడికి తెలీదు. వాడికి ఏమీ తెలియకుండానే యాదృచ్ఛికంగా జరిగితేనే వాడికి శివ సాన్నిధ్యం ప్రాప్తించిందన్నారు. మరి ఏమీ తెలియకుండా ఒక ప్లాన్ లేకుండా జరిగినోడికే శివ సాన్నిధ్యం వస్తే, మనం ఇంత భక్తితోటి ఇంత ప్రయత్నం చేసి ఒక ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున లేసి స్నానం చేసి గుడికి వెళ్ళి దీపాలు వెలిగించి ప్రదక్షిణ చేసి ఉపవాసం ఉండి మళ్ళీ ఇంత చేస్తే మనకెందుకు ఫలితం రాదు అంటే, ఒక పాజిటివ్నెస్ అంటే ఒక మంచి ఆలోచన మనలో పెంపొందింపబడటానికి, అంటే మనలో భక్తి భావాలు పెంపొందింపబడటానికి ఇలాంటి కథలు మనం శ్రవణం చేసినప్పుడు, పురాణ పఠనం చేసినప్పుడు మన మనసు జాగృతం అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనకి ఇలాంటివి చదివిస్తారనమాట. ఒక దొంగోడికే కలిగిందిరా, మేలు జరిగిందిరా, మనకెందుకు కలగదు అనేటువంటి ఒక మంచి ఆలోచన మనకు కలుగుతుంది కదా. అందుకోసం మహాత్ములు మనకు ఇవన్నీ చదివించారు. ఇవన్నీ చదువుతుంటే మనకు మన జీవితాలే గుర్తుకొస్తుంటాయి, మన జీవితాలే ఇందులో గుర్తుకొస్తాయి. లాస్ట్ది ఇంకోటి చదివి క్లోజ్ చేస్తామా. త్రింశాధ్యాయము 30వ ఆఖరి రోజు పారాయణం సమాప్తం. నెక్స్ట్ అమ్మ, మరి ఇది రేపు చదివేదేమో, అయినా ఇప్పుడు చదివేస్తాం, వినండమ్మా. మీరు చదివితే మన తర్వాత కూడా చదువుకోండి. పోలీస్ వర్గమునకు వెళ్ళు కథ. పోలీస్ వర్గం అమ్మ రేపు అమ్మ రేపు మరి రేపు చదువుకుంటారా మీరు? సరే, ఒకసారి అనుకుందాం. అనగనగా ఒక చాకలి, ఆమెకి 4 కొడుకులు 4 కోడళ్ళు. అమ్మ ఎన్నదేగమ్మ, ప్రతి సంవత్సరం చదువుకునేదేగా పోలీస్ వర్గం. ఆ చాకలి 3 కోడళ్ళు ఆశ్వేజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుదామున స్నానం చేసి దీపాలు పెట్టుకునేవారు. అంటే 4 కోడళ్ళు, ఆవిడకి 4 కొడుకులు 4 కోడళ్ళు అనమాట. అయితే ఆవిడకి ఏంటంటే ఒక విధమైన చిన్న కోడలంటే సరైనటువంటి మంచి ఆలోచన లేదనమాట. మనకు లోకంలో చూసేది చెప్పారనమాట. ఇందులో కూడా మన లోకంలో మనం ప్రత్యక్షంగా చూసేది దీంట్లో కూడా చెప్పారు. అయితే ఏంటి, 3 మీదనే ప్రేమ ఎక్కువ అనమాట. ఎందుకంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదేమోకి, మెయిన్ ఎందుకంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదేమోకి, అందుకని అంత ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ కూడా మంచి ఫైనాన్షియల్ ఫిట్నెస్ ఉన్నటువంటి వాళ్ళు, ఫిజికల్ ఫిట్నెస్ కాదు వాళ్ళని చూసింది, ఫైనాన్షియల్ ఫిట్నెస్ ఎక్కువ, బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని అత్తగారికి ఆ 3 కోడళ్ళు అంటే బాగా ఇష్టం అనమాట. ఆమె తెల్లవారుదామని లేచినప్పుడు ఏం చేసేది, ఆ 3 లేపుకొని వెళ్ళేదనమాట. ఏమి కూడా వస్తుండే, నువ్వు రావడానికి లేదు, ఇంటి పని చేయని చెప్పి ఇంటికాడాలని పనులన్నీ పురమాంచి ఆమె వెళ్ళేదనమాట. ఈవిడేం చేసేది, లేచిన తర్వాత మరి వాళ్ళు వచ్చే లోపలనే చిన్న ఒత్తి తయారు చేసి ఇంట్లో ఉన్నటువంటి కొంచెం నెయ్యో లేదా అక్కడ వెన్న ఉంటే వెన్నో చల్లకామానికి రాసిందని చెప్తారు. చల్లకామానికి ఆ ఒత్తేసి నలిచి అది వెలిగించి అక్కడ తులసి కోట ఉంటే తులసి కాడ పెట్టి దండం పెట్టి వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ పడుకునేది. ఏమో పూజ చేసినటువంటి విషయం వాళ్ళకి చెప్పేదే కాదనమాట. అర్థమైందమ్మా. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత ఆఖరి రోజు వాళ్ళు నదిలో స్నానం చేయడానికి వెళితే ఇంద్రలోకం నుంచి వాళ్ళు దూతలు వచ్చి, అర్థమైందమ్మా, దూతలు వచ్చి ఒక బంగారపు స్వర్ణంతో తయారు చేయబడినటువంటి, లేకపోతే మంచిగా విమానంలో అనుకోండి, పుష్పక విమానం లాంటిది అనుకోండి, దాంట్లో ఏమైనా తీసుకొని వెళ్తున్నారు. హైట్ తక్కువలో వెళ్తున్నారంట. హైట్ ఎక్కువలో వెళ్తే ఎవరు కనపడేది కాదు. వాళ్ళు కూడా ఏంటంటే హైట్ తక్కువలో వాళ్ళు ఎక్కడైతే స్నానాలు చేస్తున్నారో అటువైపు నుంచి తీసుకెళ్ళారన్నమాట. వాళ్ళు కూడా కనువిప్పు కలగాలని వీళ్ళకి అట్నుంచి తీసుకొని వెళ్తే వీళ్ళు చూస్తారు. చూసి ఏంటి మా కోడను తీసుకెళ్తాను ఏంటి అన్నారు. అయితే గీతే మేము భక్తులు, 30 రోజులు పూజ చేసింది మేము, 30 రోజులు స్నానాలు చేసింది మేము,
30 రోజులు దీపాలను వెలిగించింది మేము, మమ్మల్ని వదిలేసి మా కోడలను తీసుకెళ్తాను ఏంటి, చిన్న కోడలు, అసలు దానికి భక్తే లేదు, కనీసం ఒక్కరోజు కూడా దీపం వెలిగేయలేదు అని చెప్పి వీళ్ళు కామెంట్ చేస్తారు. మీరు పొరపాటు చేస్తున్నారు, మీకు అందినటువంటి మెసేజ్ రాంగ్ మెసేజ్ అయి ఉంటుంది, మీకు రాంగ్ మెసేజ్ వచ్చి ఉంటుంది అని చెప్పి వీళ్ళు అడుగుతారు. అర్థమైందమ్మా? అంటే ఏంటి అర్థం అంటే ఈర్ష్య అసూయ ఉంటే దైవానుగ్రహానికి నోచుకోరు అనేటువంటిది మెసేజ్, ఇందులో ఇంటెన్షన్. అంతేనమ్మా? పోలి అనేమా ఆవిడకి అత్తగారు వాళ్ళ తోటికోడళ్ళు అలా చేసిన ఏమికేం ద్వేషం లేదు. ఈవిడకు ఉన్న పరిధిలో తన భక్తిని ప్రదర్శించింది. తనకున్నటువంటి ఎన్విరాన్మెంట్, తనకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల్లోనే తను ఎంతవరకు భగవంతుడికి పూజ చేయగలదో అంతవరకు చేసింది. తనకున్నటువంటి చిన్న ఒత్తేసింది. అర్థమైందమ్మా? ఇప్పుడు భగవంతుడు కోరుకునేటువంటిది కూడా అదేగమ్మా, పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయిస్తుతే అని చెప్పారు. అర్థమైందమ్మా? నువ్వు భగవంతుడికి సమర్పించాల్సింది ఓ కోట్లు కోట్లు కుమ్మరిస్తేనే అనుగ్రహిస్తా అని చెప్పలేదు కమ్మా. భక్తితో పత్రం అంటే ఒక ఆకు, పుష్పం ఒక ఫ్లవర్, దానికి పెట్టుబడి ఉందమ్మా. 2 తులసి దళాలు తీసుకెళ్ళి సమర్పించడానికి నువ్వు కోట్లు ఖర్చు పెట్టాలా? కొంచెం శ్రమ, కొంచెం సమయం, కొంచెం శ్రమ కొంచెం సమయాన్ని హెచ్చించి భక్తితో 2 తులసి దళాలు సమర్పించు. రుక్మిణీమాత సమర్పించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది. అర్థమైందమ్మా? చిన్న ఫ్లవరు, గజేంద్రుడు చిన్న పుష్పాన్ని సమర్పించి ఆ యొక్క మోక్షాన్ని పొందాడు. శబరిమాత చిన్న పండు, చిన్న ఫలాన్ని సమర్పించి భగవద్ అనుగ్రహాన్ని పొందింది. రంతిదేవుడు కాసిన నీళ్ళిచ్చి భగవద్ అనుగ్రహాన్ని పొందాడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఇలాంటి భక్తులు ఎంతోమంది ఇవిచ్చే దైవానుగ్రహాన్ని పొందారు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కోట్లతో పని లేదు, ధనంతో పని లేదు, మంచి మనసు ఉండాలి, ప్రేమ ప్రపూర్ణమైనటువంటి మనసు ఉంటే చాలు అనేటువంటి అర్థం. ఇక ధనవంతులకే భగవంతుని అనుగ్రహం కలిగింది అనుకుంటే మన వాళ్ళ పని ఏం కావాలమ్మా? అర్థమైందమ్మా? రిలయన్స్ అంబానీ లాంటి వాళ్ళకు అలాంటి వాళ్ళకే అవుతుందమ్మా, మనలాంటి వాళ్ళకి కాదుగా. మంచి గానం చేస్తేనే దైవానుగ్రహం కలుగుతుందండి. మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారికి అట్లాంటి వాళ్ళు రావాలి. మనలాంటి వాళ్ళ వల్ల అవుతాం, మనం అంత గానం చేయగలుగుతామా? మంచి గానం చేస్తే దైవానుగ్రహం కలిగిద్దని కానీ, అర్థమైందమ్మా? ఎక్కువ ధనం ఉంటే దైవానుగ్రహం కలుగుద్దని కానీ, ఎక్కువ పదార్థాలను సమర్పిస్తేనే దైవానుగ్రహం కలుగుద్దని. హైటెక్ అవసరమా దేవుడికి? హైఫై అవసరమా? లేదు. భక్తి ప్రధానం, భగవంతుడికి భక్తి ప్రధానం. అంత భక్తితో మనం సమర్పిస్తే వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉన్నది. ఆ పోలి అనేటువంటి ఆ భక్తురాలు కూడా దైవానుగ్రహాన్ని పొందింది. మిగతా వాళ్ళందరూ పూజలు అంటే ఇప్పుడు పూజలు చేస్తే దైవానుగ్రహాన్ని పొందుతారా, పూజలు చేయకపోయినా దైవానుగ్రహాన్ని పొందుతారా? అంటే అత్తగారు మిగతా 3 కోడళ్ళు పూజలు చేసినా వెళ్ళలేదు స్వర్గానికి. వీడు ఏమి పూజలు చేయలేదు అయినా దైవానుగ్రహాన్ని పొందిందంటే మనం రోజు పూజలు చేయడం ప్రధానమా, సంస్కారం ప్రధానమా? అదే కదా. ఈ కథ చదివితే మనం ఏం పెంపొందింపజేసుకోవాలి? పూజ చేయడం కంటే కూడా సంస్కారాన్ని పెంపొందింపజేసుకోవడం అవసరం అని చెప్పి కార్తీక పురాణంలో చెప్పారు. పురాణం చదివితే ప్రయోజనం కాదు, పురాణం చదవటం దాంతోపాటు దాంట్లో చెప్పబడినటువంటి ఆచరణ కూడా మనం కలిగి ఉంటే ఆ ప్రయోజనాన్ని మనం పొందుతాం. లేకపోతే ఇక పురాణం చదివి ఉపయోగం ఏముంటుందమ్మా? అర్థమైందమ్మా? ఎందుకంటే వెనకటికి ఎవరు చెన్నైని పట్నం పంపించాలనుకున్నారంట. వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటుంటే వాడు విన్నాడంట. ఇని తెల్లారుదాము 4ంటికి వెళ్ళేసి పట్నం పోయిందంటే వచ్చిందంట. వాళ్ళ అమ్మ లేపిందంట తెల్లారిన తర్వాత, లేరా పట్నం పోవాలంటే నేను పోయొచ్చమ్మా అన్నాడు. ఎందుకు పోయినవురా? మీరు రాత్రి అనుకుంటుండే మీరు పంపించాలనుకున్నారు కానీ నేను పోయొచ్చా అన్నాడు. అట్లే మనం కూడా చదివేటువంటి పురాణ శ్రవణం కానీ మన పూజ కూడా ఎందుకు చేస్తానో ఒక క్లాసు లేకుండా ఉండకూడదు. అర్థమైందమ్మా? మనం ఎందుకు చేస్తున్నామో ఆ ప్రయోజనం ఏంటో ఒక సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉండి ఆ జ్ఞానంతో చేయాలి. ఇందాక మనకు 2వ అధ్యాయంలో 38వ శ్లోకంలో కూడా అదే చెప్పారు. జ్ఞానముతో కూడినటువంటి కర్మ ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి కర్మ చేసేటువంటి దాంట్లోనే జ్ఞానం కూడా పెరగాలి. కర్మను ఎలా చేయాలో ఆ జ్ఞానం తెలుసుకొని చేయాలి అని మనకు పెద్దలు శాస్త్రంలో కూడా సూచిస్తున్నారు. కాబట్టి ఆ పద్ధతిగా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు,
అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.